గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఆవరణంలోని జీవనాధార జనరిక్ మెడికల్ షాప్ వ్యవహారం సంచలనంగా మారింది. 2029 వరకు నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నప్పటికీ అధికారులు, స్థానిక నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ షాప్ యాజమాని షంషీర్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా షాపులోకి చొరబడి దాదాపు 40 లక్షల విలువైన మందులను తీసుకువెళ్లారని, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక మతపరంగా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ కలెక్టరేట్ ఎదుట బాధితులు ధర్నా చేపట్టారు. ఈ ఘటన వెనుక టీడీపీ నాయకుడు ఓంకార్, తూర్పు తహసీల్దార్ హస్తం ఉందంటూ ఎన్ఎస్సీఐ నాయకులు షేక్ కరీం మండిపడ్డారు. నేను ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో ఉన్నటువంటి అన్నా సంజీవని జనరిక్ మెడికల్ షాపులలో 2011 నుంచి పనిచేస్తూ ఉన్నాను. 2021 ఆ సమయంలో జిల్లా సమైక్య వారు నాకు 3 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసి లీజుకి ఇచ్చి ఉన్నారు. ఈ క్రమంలో వారికి 36 లక్షల ఆదాయాన్ని సమకూర్చి ఉన్నాను కాబట్టి నా లీజ్ టైం అయిపోయిన తర్వాత 2024 సమయంలో తిరిగి 5 సంవత్సరాల కాల పరిమితితో ఇంకొక 50,000 అద్దె పెంచుతూ 1,50,000 రూపాయల చొప్పున నాకు తిరిగి అగ్రిమెంట్ చేసి ఉన్నారు. నేను దీని ప్రకారం లైసెన్స్ గురించి వ్యాపారం చేస్తూ ఉన్నాను. అయితే గత కొంతకాలంగా ఒక సంవత్సరంన్నర కాలంగా జిల్లా పార్టీ ఆఫీస్లో ఉండే ఓంకార్ అనే వ్యక్తి ఈ షాపుల మీద కన్ను వేసి ఎలా అయినా సరే ఈ షాపులు దక్కించుకోవాలనే ఉద్దేశంతో జిల్లా సమైక్య సిబ్బందిని వారిని ఇబ్బంది పెట్టడం, ఇక్కడ మా షాప్లో పనిచేసే సిబ్బందిని పెట్టడం, ఫేక్ కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయినా కానీ మేము కలెక్టర్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వీళ్ళందరికీ కూడా అర్జీలు పెట్టడం జరిగింది. పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. లోకేష్ గారికి పెట్టడం జరిగింది. అతను లోకేష్ గారికి పెట్టినా కానీ నా దగ్గరికి వచ్చేది ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఇట్లాంటి విషయాలు చెప్పి నాకు భయభ్రాంతులకు గురి చేసి